ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే అలా చెట్టు మీద పండిన సపోటా పండైతే కోసాను. దీని లోపల చూసుకోండి ఎంత నీట్‌గా పండిందో ఎటువంటి డ్యామేజ్ లేకుండా. తింటుంటే మాత్రం చాలా స్వీట్‌గా ఉందన్నమాట. నా లైఫ్‌లో తినలేదు ఇంత స్వీట్ అయిన సపోటాని ఇప్పటి వరకు. అసలు ఈ కాయలు ఏ చెట్టు అంటే రీసెంట్‌గా మా వదినోళ్ళ ఇంటికైతే వెళ్ళానన్నమాట. అక్కడొచ్చేసి వాళ్ళ ఇంటి పక్కన ఆవరణలోనే ఇక్కడ కనిపిస్తున్న సపోటా చెట్టునైతే గత 10 ఏళ్లుగా పెంచుతున్నారంట. చూసుకోండి అసలు ఈ చెట్టుకి ఎంత మంచి కాయలు కాసినాయి ఈ సంవత్సరం. చాలా లావున్నాయన్నమాట. చాలా మంచి కాయలైతే కాసినాయి. సో ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది ఈమెనన్నమాట మా వదినమ్మ. మా కుటుంబం మొత్తానికి పెద్ద వదినన్నమాట. సో ఈమెకి ఇల్లన్నా ప్రకృతి అన్నా చాలా ఇష్టం అనమాట. మనుషుల్ని మొక్కల్ని చాలా బాగా చూసుకుంటారు ఈమెయితే. సో చూసుకోండి వీళ్ళ ఇంటికి ఫ్లోరింగ్ చేసేటప్పుడు ఈ చెట్టు కోసం అయితే సపరేట్గా కుండీ అయితే చేయించుకుంది. సో ప్రతి రోజు కూడా ఈ చెట్టుకి నీళ్లు పోసుకుంటూ చాలా జాగ్రత్త చూసుకుంటున్నారు కాబట్టి ఈ చెట్టు వచ్చేసి ఇంత పచ్చగా ఇంత ఆరోగ్యంగా పండింది అనమాట. సో ప్రతి సంవత్సరం కూడా చాలా మంచి కాయలు అయితే ఇస్తుంది అనమాట ఈ చెట్టు వచ్చేసి. సో మీలో ఎంతమంది మా వదినలాగా ప్రకృతి లవర్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి చెట్టు ఏదో ఉంటుంది కదా, మరి మీ ఇంట్లో ఇలాంటి చెట్టు ఏదో ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉంటాను మరి.